నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవరపల్లి సంఘానికి చేసిన ఉపకారములకై మనము దేవుని స్తుతించుచున్నాము. ఆ స్తుతి ఆరాధనలోని భాగముగానే ఈ 3 రోజుల సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఆ వేడుకలలో భాగంగా ఈరోజు మనము 2వ రోజు కృతజ్ఞతగా దివ్యబలి పూజను సమర్పించబోతూ ఉన్నాము. ఈనాటి ఈ దివ్యబలి పూజను సమర్పించడానికై మన మధ్యలోనికి వేంచేసి వచ్చిన గురువులు గురుశ్రీ గరికముక్కల ఉదయ్ కుమార్ గారు. వీరు మన దేవరపల్లి సంఘానికి ఆప్త బంధువులు. వీరు మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ అనే సభకు చెందిన గురువర్యులు. ప్రస్తుతం ఏలూరు మేత్రాసనంలో తమ గురుత్వ పరిచర్య చేస్తున్నారు. మనము పిలవగానే ఎన్నో పనులున్నా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మనకు ఈ జూబిలీ మహోత్సవ దివ్యబలి పూజను సమర్పించడానికి వేంచేసి ఉన్నారు. వారికి మన దేవరపల్లి సంఘం తరపున ఇవే మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఫాదర్ గారు మరియతల్లి స్వరూపానికి పూలమాల వేసి మనకు దివ్యబలి పూజను సమర్పిస్తారు. యేసుని పిలిచిన తల్లి శ్రీవర కల్పకవల్లి, యేసుని పిలిచిన తల్లి శ్రీవర కల్పకవల్లి. మరియ తల్లికే, మరియ తల్లికే, మరియ తల్లికే, లూర్దు మాతకే, లూర్దు మాతకే, ఆరోగ్య మాతకే, ఆరోగ్య మాతకే. అమ్మా 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 మామరవిను మరియమ్మా, మామరవిను మరియమ్మా. అమ్మా 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 మామరవిను మరియమ్మా, మామరవిను మరియమ్మా. ఈనాటి ఈ దివ్యబలి పూజకు ప్రత్యేక విధంగా ఎంతో మంచి మనసుతో సహృదయంతో నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రీతమ విచారణకర్తలు గురుశ్రీ నందిపాము జోజప్ప స్వాములు గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పూజకు ముందే. ఏంటంటే ఈ పూజ ఎలా చేయాలో కూడా మాకు నేర్పినటువంటి మా గురువు ఇక్కడ. ఒకసారి చప్పట్లు కొట్టండి. చాలా గర్వపడుతూ ఉన్నాను, కొంచెం భయపడుతూ ఉన్నాను. ఎందుకంటే సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్లో మేము వేదాంత శాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు 2011 నుండి 14 వరకు మరి మన ప్రీతమ గురువులు జోజప్ప ఫాదర్ గారు మాకు దైవార్చన గురించి, మరి దైవార్చన విధానం ఎలా ఉండాలి, పూజ విధానం, మనకున్నటువంటి సప్త సంస్కారాలైనటువంటి దివ్య సంస్కారాల గురించి అన్నిటిని గురించి కూలంకుషంగా మాకు నేర్పి, మరి గురువులుగా ఏ విధంగా దివ్యబలి పూజ చేయాలి ఇవన్నీ కూడా మాకు ఆవాస పట్టినటువంటి గురువులకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. అలాగే మన దేవరపల్లి సంఘానికి అందరికీ కూడా, ఎందుకంటే ఈ యొక్క బంధం నా చిన్ననాటి నుంచి ఉంది. మరి పెద్దమ్మ పెద్దనాన్నలు, అలాగే అన్నయ్యలు, తమ్ముడు, అక్క అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ మరి ప్రత్యేక విధంగా బంధం కలిగి ఉన్నాను.
మరి ఈ సమయంలో మన యొక్క దేవరపల్లి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క దివ్యబలి పూజలో సమర్పిస్తూ ఆ చల్లని తల్లి మరియ తల్లి ప్రార్థన వేడుదల ద్వారా మన యొక్క దేవరపల్లి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అలాగే పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని, ఆ దైవ బాటలో జీవించాలని మనసారా కోరుకుంటూ దివ్యబలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసిన తప్పిదములను పాపములను ఒప్పుకుందాము. కుమారా దయ చూపవా, కరుణామయా కనికరించవా. దావీదు కుమారా దయ చూపవా, కరుణామయా కనికరించవా. జకయ్య మనసు నాకు రావాలయా, మత్తల మరియలాగా మారాలయా. జకయ్య మనసు నాకు రావాలయా, మత్తల మరియలాగా మారాలయా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి మా యేసయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి మా యేసయ్యా. దావీదు కుమారా దయ చూపవా, కరుణామయా కనికరించవా. దావీదు కుమారా దయ చూపవా, కరుణామయా కనికరించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. దివిలో దివ్య తేజునికి
మనుషులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. భూమిలో దివ్య తేజునికి మహిమ, మహిమ, మహిమ. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 Gloria, Gloria. దివిలో దివ్య తేజునికి మహిమ, మహిమ, మహిమ. భూమిలో మంచి మనుషులకు కుడి ప్రక్కన వాగనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. కుడి ప్రక్కన వాగనతతో కూర్చున్న మా నేత్రములను తెరిపించుమా మంచి మనుషులకు శాంతి సమాధానము.
సర్వేశ్వర, మా బలహీన గడియలలో నీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియమాతను ఫాతిమా మాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పలలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. నా తండ్రి దావీదు ఇశ్రాయేలు దేవుడైన యావేను కొలుసుటకై మందిరమును కట్టగోరెను. కానీ ప్రభువు అతనితో, నీవు నాకు మందిరమును కట్టగోరితివి, మంచి కోరికయే, అయినను నీవు నాకు దేవాలయమును కట్టజాలవు. నీకు పుట్టబోవు కుమారుడు నాకు దేవాలయము నిర్మించును అని చెప్పెను. యావే తాను చేసిన వాగ్దానము నిలబెట్టుకొనెను. మా తండ్రి దావీదు స్థానంలో నేను ఇశ్రాయేలీలకు రాజునైతిని. ఇశ్రాయేలు దేవుడు యావేను ఆరాధించుటకై నేను దేవాలయమును నిర్మించితిని. అందులో యావే నిబంధన మంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది.
గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది. రెండవ పట్టణము పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము పేతురుకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవకు అడ్డము వచ్చిన తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపుకుండుటన చేత వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్మరించుమా జీవము పొందగరమ్మా, దేవుని వాక్యము స్మరించుమా జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే మన ధ్రువకు మార్గం, సమస్త జీవమును. ఈ వాక్యమే మన ధ్రువకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ద్రాక్షాతీగను ఫలింపచేసి జీవింపచేయు ప్రభు చింత. ద్రాక్షాతీగను ఫలింపచేసి జీవింపచేయును ప్రభు చింత. పరిశుద్ధమైన పరిపూర్ణమైన తుదినిచ్చి కాచు ప్రభు వాక్యం. పరిశుద్ధమైన పరిపూర్ణమైన తుదినిచ్చి కాచు ప్రభు వాక్యం. హల్లెలూయా
వాక్యము స్మరించుమా జీవము పొందగరమ్మా దేవుని వాక్యం స్మరించుమా జీవము పొందగరమ్మా ఈ వాక్యమే జీవం ఈ వాక్యమే వెలుగు ఈ వాక్యమే జీవం ఈ వాక్యమే వెలుగు ప్రభు వాక్యమే మన ధ్రువకు మార్గం సమస్త జీవములు ప్రభు వాక్యమే మన ధ్రువకు మార్గం సమస్త జీవములు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతో ఉందిరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. యోహాను శుభవార్త అధ్యాయము 2 వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి గురించి మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ఎందరో గురువులు ఎన్నో గొప్ప విషయాలు మనకు చెప్పి ఉన్నారు. చాలాసార్లు మనం విన్నాం. అయితే మరి మరియ తల్లికి ఎందుకు అంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఈ రక్షణ ప్రణాళిక చరిత్రలో? పరిశుద్ధ గ్రంథంలోనే మరి స్త్రీలందరిలో ధన్యురాలువు అని ఎవరు పలికారు? ఎవరు? అవునా?
లూకా శుభవార్త 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన. లూకా శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనం. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట 42 పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తర్వాత చదువు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి. చూడండి, మరియ తల్లి క్రీస్తు ప్రభుకి జన్మనివ్వటం వల్ల ఆమెకు విశిష్టమైన స్థానం వచ్చింది అనుకుంటాం, లేదా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అనుకుంటాం. కానీ ఆమె గొప్పది కనుక దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా మీకు? సాధారణంగా ఒక మనిషికి విలువ ఎప్పుడు వస్తుంది? ఒక మనిషి స్థానం పెరిగినప్పుడు, అవునా? లేదా ఒక ధనబలము, జనబలము, లేదా ఇతర కారణాల వల్ల తాను మనిషి ఉన్నటువంటి స్థితిగతుల వల్ల మనిషికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ మరియ తల్లికి ముందుగానే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు కాలానికి జ్ఞానానికి అతీతమైనటువంటి దేవుడు సామాన్యమైనటువంటి మనిషిగా జన్మించాలి. మనిషి యొక్క మనుగడను ఆయన, మనిషి దేనికైతే భయపడతాడో దానిని గెలిపించడానికి మనిషి రూపాన్ని ఎత్తాడు. అదే మనం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో వింటాం. ఏంటది? చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చూడండి, ఇక్కడ మరియ తల్లి యొక్క ఎన్నిక ప్రవక్తల ద్వారా ప్రవచించడం అనేది దాదాపు క్రీస్తు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవక్త ప్రవచించటం జరిగింది. అదే మనం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆ వచనాల గురించి వివరించడం జరిగింది. మత్తయి సువార్తికుడు ఎంత చక్కగా వివరించాడు ఆ మాటలు. చదవండి, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇక్కడ సువార్తికుడు వివరిస్తున్నాడు. ఇమ్మానుయేలు అని యెషయా గ్రంథంలో ఒక పేరు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఇమ్మానుయేలు అంటే ఎవరు అన్న దాని గురించి విశ్లేషిస్తూ ఉన్నాడు. చూడండి, చెప్పమ్మా, చదువు. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించు. ఇమ్మానుయేలు అంటే ఏమని చెప్పారు అక్కడ? దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మరియ తల్లి ఏడవటం ఎప్పుడన్నా మీరు విన్నారా? పరిశుద్ధ గ్రంథంలో మరియ తల్లి ఎక్కడేడ్చింది? మనం చాలా దేవాలయాల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం వ్యాకుల మందిరం, అవునా? వ్యాకుల మాత చూసినప్పుడు ఏముంటుంది అక్కడ? మరియ తల్లి ఒడిలో క్రీస్తు ప్రభు యొక్క మృత శరీరం ఉంటుంది, అవునా? మరి మరియ తల్లి ఏడవడం మనం ఏడవడానికి తేడా ఏంటి? మనం కూడా చాలా విషయాల్లో ఏడుస్తూ ఉంటాం. మరియ తల్లి ఎందుకు ఏడ్చింది? ఫాతిమా మాత పండగ చేసుకుంటూ వ్యాకుల మాత ఏంటంటే మరియ తల్లి గురించి తెలియాలి మనకి. ఎందుకు మరియ తల్లి ఏడ్చింది? ఏమనుకుంటాం మనం సాధారణంగా? తన కుమారుడు మరణించాడు కాబట్టి ఏడుస్తుంది. ఇన్నాళ్ళు దాదాపు 33.5 సంవత్సరాలు ఎదిగిన కొడుకు కళ్ళ ముందే మరణిస్తే ఏ తల్లికైనా ఆవేదన ఉంటుంది. కానీ
అంతకు మించి ఏంటంటే మరియ తల్లి ఎందుకు ఏడ్చింది అంటే, ఆమె ఏడవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నాయనా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావు కదా, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేస్తూ పాప స్థితిలో ఉన్నటువంటి మనిషిని దైవ స్థానంలోనికి, దైవత్వంలోకి నడిపించడానికి వచ్చినటువంటి నువ్వు మరణిస్తే ఇంకెవరు ఈ లోకాన్ని కాపాడుతారు, ఎవరు ఈ యొక్క మనుషుల్ని రక్షిస్తారు అని బాధపడ్డది. అది కారణం. అంతేగాని కొడుకు చనిపోవడం కాదు, కానీ ఆమె యొక్క శ్రద్ధ ఏంటంటే ప్రజల మీద. అందుకనే మరియ తల్లి ఆమె జీవించిన కాలంలో చేసిన ప్రతి పని కూడా రెండే రెండు పనులు. తండ్రి అయిన దేవుడు మనకి మోషే ద్వారా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు. మరి వాటన్నిటినీ క్రీస్తు ప్రభు ఎన్ని ఆజ్ఞలు చేశారు? రెండే రెండు చేశారు. మనకు కూడా నచ్చదు కదా, ఏమంటాం? స్ప్రైట్ యాడ్ ఒకటి ఉంటుంది, సూటిగా చెప్పు సుత్తి లేకుండా. అంటే ఈ 2 మాటల్లో చూడండి ఎంత చక్కగా చెప్పారు ఆయన. దైవ ప్రేమ, మానవ ప్రేమ. 10 ఆజ్ఞలను మీరు గమనించండి. మొదటి 3 ఆజ్ఞలు దేవునికి చెందినవి, తర్వాత 4 నుంచి 10 మన తోటి వారి గురించి వివరించబడింది. అందుకనే క్రీస్తు ప్రభు వాటన్నిటిని ఎన్ని చేశారు? రెండే చేశారు. నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధింతువుగాక, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింతుగా. అందుకని మరియ తల్లి ఈ 2 ఆజ్ఞలను ఆమె తప్పకుండా పాటించింది. తూచా తప్పకుండా మరి ఆమె పాటించింది ఎలా? ఆమె గర్భిణి అయ్యుండి కూడా ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చింది అన్నప్పుడు ఆమె పరుగున వెళ్ళి అక్కడ ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. శ్రీ దేవుని బిడ్డలారా చూడండి, మరియ తల్లి యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా పరుల బాగోగు గురించే ఆలోచించింది. ఈరోజు కూడా మనం విన్నటువంటి సుశేషపట్నంలో ఏం జరిగింది? అక్కడ అందరూ వెళ్ళారు. మరి ఈమెకి ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ? అక్కడ వెంటనే ఆమె చూసి ఏమంది? 3వ వచనంలో, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, అచ్చట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పాను. యేసుతో చెప్పాను. వెంటనే వాళ్ళ అబ్బాయి ఏమంటున్నారు? స్త్రీ అది నాకేమి, నీకేమి, నా గడి ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. నా గడియ ఇంకనూ రాలేదు. ఇక్కడ అమ్మ అని పిలవాలి కదా, స్త్రీ అని ఎందుకు పిలిచారు? చాలామంది కథోలికేతర క్రైస్తవులు అంటే ప్రొటెస్టెంట్ సంఘాలకు చెందిన వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభువే వాళ్ళ అమ్మను గౌరవించలేదు, ఎందుకు మీరు గౌరవిస్తున్నారు అంటే, క్రీస్తు ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఆయన ప్రతి మాటకి కూడా ఒక నిగూఢ అర్థం ఉండేది. ఇక్కడ స్త్రీ అంటే అర్థం ఏంటంటే, ఆది కాండంలో ఎక్కడైతే 3వ అధ్యాయంలో స్త్రీ గురించి ప్రస్తావించారో ఆ అవ్వ కాదు, నూతన అవ్వమ్మైనటువంటి అవ్వ నా తల్లి అని ప్రస్తావించడానికే ఈయన 2 సార్లు స్త్రీ అని ప్రస్తావించారు. ఇంకొక చోట ఎక్కడ స్త్రీ అని ప్రస్తావించారు? ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పగించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరియ తల్లి యొక్క ప్రత్యేకత గురించి మనం ఎన్ని చెప్పినా కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఆమె చెప్పగానే తన కుమారుడు చేస్తాడు అనడానికి నిదర్శనం ఈనాటి సుశేషపట్నంలో కానా పెళ్లి విందులో జరిగినటువంటి అద్భుతం. ఏంటో అద్భుతం జరిగింది అక్కడ? నీటిని ద్రాక్ష రసంగా మార్చడం. నీటిని ద్రాక్ష రసంగా మార్చడం మనం చేయగలమా? యేసు ప్రభు కూడా చేయలేని ఒక అద్భుతం మనం చేస్తూ ఉంటాం రోజు. ఏంటది? లీటర్ పాలని 3 లీటర్లు చేయటం మన ప్రత్యేకత, అవునా? లేకపోతే ఇతర కల్తీలు కలపటం మన ప్రత్యేకత.
చూడండి, ఇక్కడ సామాన్యమైనటువంటి నీటిని ద్రాక్షారసంగా చేశారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సామాన్యమైనటువంటి వ్యక్తిని కూడా దేవుడు గొప్పవాడిని చేయగలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ, చిన్నప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉండేవాడిని, ఇక్కడే తిరుగుతూ ఉండేవాడు. 10 సంవత్సరాల క్రితం నేను పూజ చేసినప్పుడు కూడా ఆ మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వేసవి సెలవుల్లో ఈ నెలలోనే అటు ఇటు తిరగటం, ఈతకాయలకి వెళ్ళటం, ఇక్కడ మేకలైన దెబ్బ అని ఒకటి ఉండేది ఇక్కడ, ఇప్పటికీ గుర్తే. అక్కడికి వెళ్ళి పొద్దున్నే లెగ్గానే మొహం కడుక్కోవడం, అక్కడికి వెళ్ళి ఈతకాయలు తేవడం, 11 తర్వాత ముంజికాయలకి వెళ్తాం. ఇలాగా తిరిగి ఈరోజు ఒక అభిషక్త గురువుగా మీ మధ్యలో ఉండి వాక్యం చెప్తున్నాడంటే, అలా తిరిగి ఒక గురువు కాకపోతే నాకు ఈ పేరు ఉండేదా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్యమైనటువంటి నీటిని ద్రాక్షారసంగా దేవుడు చేస్తాడు అంటే ఇలాంటి అద్భుతాలు. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈరోజు నేను పూజకు వస్తానా లేదా అన్నది 80% నాకు నమ్మకం లేదు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఇటలీ నుంచి మా పెద్దలు వస్తుంటే వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళి వస్తూ ఉండగా మధ్యాహ్నం ఆయన ఫ్లైట్ లేట్ అవటం వల్ల 11 గంటలు అయింది. తర్వాత వస్తూ ఉండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు వర్షమే. అంత వర్షంలో ఎలాగోలా రావాలి, మళ్ళీ ఇక్కడికి చేరాలి అని వస్తూ ఉంటే మధ్యలో సూర్యాపేటలో ఆగి భోజనం చేశాక వాళ్ళు అప్పుడే వచ్చారేమో, వాళ్ళకి భోజనం పడక వాంతులు అవ్వటం మొదలైంది. కరెక్ట్గా 4 గంటలకి విజయవాడ వచ్చి వాళ్ళని హాస్పిటల్కి జాయిన్ చేసి, మరలా నేను విజయవాడ నుంచి ఏలూరు వచ్చి, ఏలూరులో 6:15 మొదలై బయలుదేరి 7:10కి ఇక్కడ ఉన్నా. ఎలా వచ్చాను నాకే తెలియదు. నేను మరీ తల్లికి ఒకటే చెప్పా, అమ్మా నా పేరు అందులో వేశారు, నేను ఈరోజు రాకపోతే బాధపడతారు, నాకే అవమానం చెప్పి ఫాదర్ గారు దాదాపు 3 వారాల క్రితమే నాకు చెప్పారు. అలా చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేమో అనుకుంటారేమో అన్న భయం ఒకటి. మరీ తల్లికి బండి నడుపుతూ ఒక మాట చెప్తా, అమ్మ నిన్ను రహదారి మాత అని అంటారు కదా, చాలాసార్లు నేను కూడా ప్రార్థించాను, మరి ఈ స్పీడు రెగ్యులేషన్ ఏం చేస్తావో నాకు తెలియదు, నేను వెళ్ళి పూజ చేయాలి అక్కడ అని చెప్పి. అలా ఆవిడికి ఎన్నోసార్లు ఇలా చిన్నప్పటి నుంచి చెప్పటం అలవాటై. ఈ దేవుని బిడ్డలారా, మరీ తల్లి బిడ్డలుగా మనం కూడా ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు పట్టణంలో కూడా మనం సుశేషపట్నంలో ద్రాక్షారసం లేదు అనగానే మరీ తల్లి ఎక్కడికి వెళ్ళింది? ఎవరైతే ఆ సమస్యను పరిష్కరించగలుగుతారో వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. మనకున్న జబ్బు ఏంటంటే, మనకు వచ్చిన ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మిగతా వాళ్ళకి చెప్పుకుంటూ పోతాం. ఇక్కడ చూడండి, గమనించండి, మరీ తల్లి అక్కడ ద్రాక్షారసం లేదనగానే వెళ్ళి ఇంటి పెద్దకి చెప్పలా, లేదా ద్రాక్షారసం అమ్మేవాడికి చెప్పలా, లేదా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి తన కొడుకుకు మాత్రమే చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరీ తల్లి మనందరికీ నేర్పేది ఏంటంటే, మన కుటుంబంలో మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆ సమస్యను పరిష్కరించేవాడు, శూన్యము నుండి విశ్వ సృష్టిని సృజించిన వాడికి మనకున్నటువంటి సమస్యలు పెద్ద లెక్కేమీ కాదు. మనం ఏంటంటే కొన్నిసార్లు అన్నీ ప్రయత్నించి చివరికి ఏది జరగదు అన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్దాం. అవునా కాదా? కానీ మనం చేయాల్సిందేంటి? అన్నిటికన్నా ముందు ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి
ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనం ప్రథమ స్థానం ఇస్తామో, ఎప్పుడైతే మనం మన గోడును దేవుడికి వినిపించుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మన మాటలను, మన ప్రార్థనలను తప్పక ఆలోచిస్తారు. చూడండి, ఆమె ఏమని చెప్పింది? యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరి తల్లిని ఆయన తల్లి ఆ సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనిను. చాలా తెలివి మరి తల్లి. జ్ఞానం యొక్క ఆలయమా అంటాం కదా దేవమాత ప్రార్థనలో. ఎందుకు తెలుసా? ఒకే ఒక్క మాట చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని, సారాంశాన్ని ఈ ఒక్క మాటలో చెప్పింది. ఏంటి? ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఏమని చెప్పారు? బాణంలో నీళ్లు నింపమని కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది 2, దేవుణ్ణి మాత్రమే ఆరాధించు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం పరలోకం వెళ్ళాలంటే ఈ 2 చేయాలి. ఏం చేయాలి? మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. రెండవది ఏంటిది? నీ వల్ల. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మన తోటి వాళ్ళని బాగా ప్రేమిస్తాం, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రేమ ఉండదు. ఒక్కొక్కసారి దేవుడి మీద బాగా ప్రార్థన చేస్తాం, కానీ పక్కన వాళ్ళకి ఏమీ చేయ. మీ అందరికీ ఇది తెలుసా? ఒకసారి ఒక సంఘటన జరిగిందంట. శిలవ మార్గం చెప్తున్నారంట. తెలుసా? అవునా? శిలవ మార్గం చెప్తుంటే కొంతమందికి తెలియదు అనుకుంటా, మళ్ళీ చెప్తున్నా. శిలవ మార్గం చెప్తుంటే బుధ శుక్రవారం తపస్కాలంలో మనం ఖచ్చితంగా శిలవ మార్గాన్ని చెప్పుకుంటూ ఉంటాం. చేస్తామా? అయితే ఒక ముసలావిడ 6వ స్థలం దగ్గర మోకరించట్లేదు. అన్ని స్థలాల దగ్గర మోకరిస్తుంది, ప్రభు అని ఏడుస్తుంది, అన్నీ చేస్తుందని. విచారణ గురువు 3 రోజులు గమనించి 4వ రోజు తట్టుకోలేక ఆవిడని పిలిచి, అమ్మా ఎందుకు నువ్వు 6వ స్థలంలో నువ్వు మోకరించట్లేదంటే ఆమె ఏమని చెప్పిందంట? 6వ స్థలం ఏంటి? వెరోనికమ్మ యేసు ప్రభు ముఖము తుడుచుట. అప్పుడు ఆవిడ అందంట, స్వామి వెరోనికమ్మ నా కోడలండి, దాని ముందర నేను మోకరించడం ఏంటి అందంట. ఏముంది? వెరోనికమ్మ నా కోడలు పేరు, ఆ పేరు ముందర నేను తల ఉంచితే రేపొద్దున నన్ను బతకనేస్తుంది ఇంట్లో అని అందంట. మరి మనం చేసే ప్రార్థనలు కూడా ఇలాగ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రభువా ప్రభు అంటాం, గుడి బయటికి రాగానే వచ్చేస్తాయి ఒరిజినల్ మాటలు. తెలుగు ఇలాగా కూడా మాట్లాడవచ్చా అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి తల్లి ఈరోజు మనకు చెప్పేది ఏంటంటే మితంగా మాట్లాడటం. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పెరుగుతుంది. సామెతల గ్రంథంలో ఉంది, మితభాషిణి అయిన స్త్రీ భార్య భర్తకి ఆయుష్ను పెంచుదంట. అందుకే ఈ మధ్య ఎందుకు భర్తలు తొందరగా ఫ్లెక్సీల్లోకి వెళ్తున్నారంటే ఎక్కువగా మోగటం వల్ల. ఎక్కువగా మోగటం, ఎప్పుడు మాట్లాడటం, తిట్టడం ఉంటే అలాగే జరుగుతూ. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరియ తల్లి నుండి మనం తెలుసుకోవాల్సింది దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వటం. దేవుని తర్వాత ఇంకెవరికి ఇవ్వాలి? మన తోటి వారికి ప్రధాన స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ 2 చేస్తామో, మనకన్నా ముందుగా ఇతరుల కోసం ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా దేవుడు మన మంచి మనసు విని మనకు కూడా ఆ దేవుడు సహాయం చేస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కానుకలు ఎత్తబడుతూ ఉండగా 3 రోజుల జూబిలీ మహోత్సవ వేడుకలో ఈ 2వ రోజు సమర్పణ యాగం అర్పణ గీతాన్ని పాడుకుంటూ మనము దివ్య బలి పూజను కొనసాగిస్తూ ఉన్నాం.
ద్రాక్షరసములు మా జీవన ఫలములు కానుకగా అర్చనలు అర్పించగా వచ్చాము. ద్రాక్షరసములు మా జీవన ఫలములు కానుకగా అర్చనలు అర్పించగా వచ్చాము. స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ, స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ. నీ శరీరముగా మార్చుము బలి పూజలు, మార్చుము బలి పూజలు, మార్చుము బలి పూజలు. పూజకై వచ్చాడు స్వామి, పూజించగా వచ్చాడు స్వామి. పూజకై వచ్చాడు స్వామి, పూజించగా వచ్చాడు స్వామి. అంగీకరించి కరువర్పణగా దైతులు, అంగీకరించి కరువర్పణగా దైతులు. మనసుతో మమతతో మదినీట పూజతో సుమముతో బలముతో హృదయీట ఆశతో మనసుతో మమతతో మదినీట పూజతో సుమముతో బలముతో హృదయీట ఆశతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. కరుణాసాగరుడు అయిన ఓ దేవా, నీ ఏకైక కుమారుని తల్లి మరియను ఫాతిమా మాతగా భక్తితో స్మరించుకొనుచున్నాము. నీ అనుగ్రహ బలము వలన మేము అర్పించు ఈ బలి మమ్ము నీకు నిత్య కానుకగా సమర్పించుకొన ప్రేరేపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో నిండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను ఫాతిమా మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా, హల్లెలూయా, హోసానా, హోసానా, హల్లెలూయా, హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. హోసానా, హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చేది వారు ధన్యులు, ధన్యులు. ప్రభు పేరిట వచ్చేది వారు ధన్యులు, ధన్యులు.
నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమై బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిర్మగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయ్యకు పునీత యేసోపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమునకు చేరి ఉన్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం గురించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పబడిన వారు మేమనిచ్చినట్లు మా అప్పులని మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ రాకడను వీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించుచు శ్రీసభ యందు జీవించుచు పాలన చేయు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతో అందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకున్నాము. అద్భుతాలు జరిగాయి. అందుకనే దేవుడు వాక్యంలో దేవుని యొక్క అద్భుతాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, ప్రతీదీ కూడా అద్భుతమే. ఈరోజు నువ్వు పడుకుని ఉదయాన్ని చూస్తూ ఉన్నావు అంటేనే అదొక అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మన సంఘం గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఈవిడ మనతో ఉంటే అందరూ మనతో వస్తారు. మరే తల్లి మనతో ఉంటే అందరూ మనతో ఉంటారు. అంటే జపమాల చెప్పిన ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రదేశంలో కూడా ఎవరెవరు ఉంటారంటే జపమాల చెప్పినప్పుడు జపమాలలో ప్రార్థన ఎవరితో మొదలు పెడతాం? విశ్వాస సంగ్రహం తర్వాత జపంతో మొదలు పెడతాం. అంటే చెప్పినప్పుడు ఎవరు ఉంటారు మనతో? తండ్రి అయిన దేవుడు. రెండవది, ఎవరి ప్రభావం వలన మరియ తల్లి గర్భం దాల్చింది? పవిత్రాత్మ దేవుడు వలన. ఎవరికి జన్మనిచ్చింది? క్రీస్తు ప్రభు. అవునా? దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము అన్నది ఎవరు? గాబ్రియేలు దూత. అవునా కదా? ఇలా చూడండి, నీ గర్భఫలము ధన్యమైనది అన్నది ఎవరు? ఎలిజబెత్ అమ్మ.
పునీతులు ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, జపమాల చెప్పిన ప్రతి సమయంలో కూడా ఇంతమంది మనతో ఉంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బెంగళూరులో నా చదువు అయిపోయిన తర్వాత మరీ తల్లి స్వరూపం కొనడానికి నేను ఇంకో ఫాదర్ వెళ్ళాం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటే అక్కడ ఉన్నటువంటి అమ్మే, ఆ స్వరూపాల అమ్మే, ఆయన కూడా ఫాదరే. ఫాతిమా మాత స్వరూపంకి మేము వెళ్తే ఆయన అన్నాడు, మరీ తల్లి ఒకటే కదండి, తిరుహృదయం అంటే తిరుకుటుంబం స్వరూపం తీసుకోండి, 3 వ్యక్తులు ఉంటారు. తిరుకుటుంబం ఎవరెవరు? యేసు, మరియా, జోజెఫ్. అయితే నేనేమన్నానంటే, పర్లేదు ఫాదర్, ఈవిడుంటే వాళ్ళందరూ వస్తారన్న. అంటే అర్థం ఏంటి? ఏ కుటుంబంలో అయితే మరియ తల్లి గౌరవించబడుతుందో, మరియ తల్లితో కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా దీవించబడుతుంది. అలా అని కష్టాలు ఉండవు అని అనుకోవద్దు. ఆవిడికి లెక్కలేనన్ని కష్టాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? కానీ వాటన్నిటినీ ఏనాడు నోరు విప్పి దేవుణ్ణి కించపరచలేదు. తన కొడుకు మరణించినప్పుడు దేవుణ్ణి ఏమీ ప్రశ్నించలేదు. మరణించినప్పుడు హేళన చేసి ఎందరో మందిని లేపేవు కదా, చివరికి కుక్క చావు చచ్చావు శిలువ మీద అన్నప్పుడు కూడా ఆ తల్లి తన హృదయంలోనే పెట్టుకుంది. ఎందుకని? ఆ తల్లికి తెలుసు, ఒరే మూర్ఖుల్లారా, 3 రోజులు ఆగండి, నా కొడుకేంటో ప్రపంచానికి చూపిస్తాడు. అందుకనే మీరు గమనించారో లేదో, ఈ ఈస్టర్ పండుగ పట్టణాల్లో యేసు ప్రభు దర్శనమిచ్చింది శిష్యులకి, ఇంకెవరికి ఇచ్చారు? మగ్దలే మరియమ్మకి ఇచ్చారు, కానీ ఈవిడికి ఇచ్చారా? ఇచ్చారా? ఎప్పుడన్నా గ్రంథంలో చదివారా మీరు? ఎందుకు చదవాలా? ఎందుకు వినలేదు ఈవిడి గురించి? ఎందుకంటే ఈమెకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళకి ఆయన కనపడి చెప్పాడు, తెలిసిన వాళ్ళకి అవసరంలా. వాళ్ళ అమ్మకి తెలుసు నా కొడుకు 3వ రోజు లేస్తాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెతో మనం ఉంటే కానా పెళ్లిలో ఎలా అయితే అక్కడ ఉన్న లోటును తన కుమారుడి ద్వారా తీర్చిందో, తీరుస్తూ ఆమె అన్న మాట ఏంటి? ఆయన చెప్పినట్లు చేయండి. అదొక్కటే మీ అందరికీ చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేక విధంగా మరొక్కసారి మన యొక్క ప్రియతమ విచారణ గురువులు, నా యొక్క గురువు నందిపాం జోజెఫ్ స్వాముల వారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చేస్తాను. ఈ సమయంలో ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. మా అన్నయ్య పాము డేవిడ్ గారు చాలా టెన్షన్ పడుతూ, అంటే నాకు అన్నయ్య అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే మనసు అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లా. ఆయన ఎప్పుడూ కూడా మంచి మనసుతో ఎప్పుడు, తమ్ముడు ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా? ఒకసారి అయితే నేను గొప్పలు చెప్పట్లేదు, మా కుటుంబం గురించి ఈయనండి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు అనుకోవద్దు మిగతా వాళ్ళు. ఒకసారి చెప్తున్నానండి, పోయిన సంవత్సరం ఒకసారి 7 గంటలకు నాకు ఫోన్ చేశారు. పొద్దున్నే ఫోన్ చేసి కంగారు పడుతూ, తమ్ముడు ఎక్కడున్నావు నువ్వు అంటే, అన్నయ్య ఇలాగా శంకుస్థాపన ఉంది, అక్కడికి నేను కారులో వెళ్తున్నాను అంటే, సరే తమ్ముడు జాగ్రత్త, తర్వాత ఫోన్ చేయన్నాడు. సరే అని శంకుస్థాపన అయిన తర్వాత మళ్ళీ చేస్తే చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్యకి తెల్లవారుజాము నేను యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినట్టు కల వచ్చిందంట. చూడండి ఎంత తపన పడ్డాడంటే, అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాడంట. వదినేమో ఆయన ఆపి, ఆయన పడుకుంటారేమో, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అంటే, అప్పటి నుంచి నాకు ఫోన్ చేసే వరకు నిద్రపోలేదంట మనిషి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, రక్త సంబంధం ఇలా ఉంటుంది. చూడండి, గురువు అయి ఉండి ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక కల వచ్చినందుకే అంత బాధపడ్డాడంటే, ఒక మనిషి ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా నేను ఎక్కడ పూజకు రాను అని టెన్షన్ పడుతూ ఎన్నోసార్లు నాకు కాల్ చేస్తూ ఫోన్ చేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో ప్రత్యేక విధంగా పెదనాన్న పాము జేసరావు గారికి, పెద్దమ్మ రాజమ్మకి,
అలాగే అన్నయ్య దేవుడికి, తమ్ముడు తంబికి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రత్యేక విధంగా, అలాగే చిన్నాన్న రాజ్ చిన్నాన్న, మిగతా మావయ్య నాగరాజు మావయ్య, ఇంకా అందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతా వస్తుంది. మరి వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి ప్రార్థనలు, అంటే 25 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరంలో నా 10th క్లాస్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం ద్వారా ఎన్నో మేలులు మనం పొందాం. అప్పట్లో 3 సంవత్సరాలు నిరవధికంగా గుడి ప్రతిష్ఠ పండుగ చేశాం కదా, గుర్తుందా? 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఈరోజు ఈ పండుగ చేశాం. మరి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవమాత మరియమ్మను ఫాతిమా మాతగా స్మరించుకుని ఈరోజు రక్షణదాయక పరమ ప్రసాదముతో సంతృప్తి చెంది నీ అనుగ్రహ పరిపూర్ణత యందు మేము ఆనందించుచున్నాము. మా రక్షణ ఉద్యమములో సదా అభివృద్ధిని దయచేయమని వేడుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించి సదా మీకు తోడైండునుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో మరియ తల్లి నీడలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.